జగ్గయ్యపేట రూరల్ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను విరమించండి. సిపిఎం డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గయ్యపేట పట్టణంలో ఇటీవల ఏర్పడ్డ రాష్ట్ర నూతన ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ రకాలతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. మండల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దంతాల వెంకటేశ్వర్లు మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో జగ్గయ్యపేట వెళ్లే రోడ్డుపై మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దంతాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రూ ఆప్ ఛార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని అన్నారు. దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా అదానీతో ఒప్పందం పెట్టుకుని ఒకవైపున రైతులకు వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తూ ఉండటం తప్పుపట్టారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ గౌస్మియా, కోట రవికుమార్, కాకనబోయిన సుబ్బారావు, కె రామకృష్ణ, పుట్టం పుల్లారావు, షేక్ మహబూబ్ సుభాని, పుట్టం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.